ప్రదీప్, నిజంగానే తెలంగాణలో గనక కాంగ్రెస్ రైతు రాజ్యం తెస్తే కేటీఆర్తో చర్చకు రేవంత్ రెడ్డి ఎందుకు ముఖం చాటేశాడు? ఒకవేళ తాను లేని పక్షంలో బిజీగా ఉంటే మంత్రులను కూడా ఎందుకు పంపలేదు? ఫైనల్గా ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టిన నేతలంతా అసెంబ్లీ వేదికగా ఉండగా ప్రెస్ క్లబ్ లో చర్చ ఎందుకని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ ఒక స్పష్టంగా ప్రకటన చేశారు. అసెంబ్లీలో మాకు పూర్తి స్థాయిలో మైక్ ఇవ్వడం లేదు, మీరు పూర్తి స్థాయిలో మైక్ ఇస్తే అసెంబ్లీ వేదికగా చర్చించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే వీటన్నిటికీ వారంతా కేవలం ప్రెస్ మీట్లు చెప్పి ఈ గాయగత్తర చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ సబ్జెక్ట్ ఉండి రైతులకు నిజంగా న్యాయం చేసి ఇది ఇందిరమ్మ రాజ్యం రైతు రాజ్యమే అని బలంగా విశ్వసించి ఉంటే వారు చర్చకు వెళ్తే తప్పేంటన్నటువంటి చర్చ సొంత కాంగ్రెస్ క్యాడర్లో కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఇటు సవాళ్లు విసిరి పారిపోయారన్నటువంటి అపవాదు కాంగ్రెస్ నేతలపై పడిందన్నటువంటి చర్చ ఉంది. ఇటువంటి చర్యలు పార్టీకి క్షేత్రస్థాయిలో డ్యామేజ్ అవుతాయి. రైతులు ఇతర వర్గాలు ఆ పార్టీకి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పటికే రైతు రాజ్యం అని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. గత 10 ఏళ్ల పాలనను, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలనను, తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి సమైక్య పాలనను పోల్చి చూస్తున్నటువంటి సందర్భంలో 10 ఏళ్ల రాజ్యం స్వర్ణయుగంలో రైతులకు గడిచిపోయినటువంటి పరిస్థితి. వ్యవసాయం దండగ కాదు, ఆనాడు దండగంటే దండగ కాదు పండగని కేసీఆర్ ఎన్నికల్లో చెప్పని మాటలు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులకు అండగా నిలిచారు. ఆయన స్వయంగా రైతు కాబట్టి, రైతు కష్టాలు బాగోగులు కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు రైతులకు అండగా నిలిచారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. దీని ద్వారా రైతుకు చాలా లబ్ధి చేకూరింది. పెట్టుబడి సాయం పేరుతో రైతు బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ వల్ల ఈరోజు చాలా మంది రైతులు అప్పులు చేయకుండా పెట్టుబడి చేసి పంటలు దిగుబడి తెచ్చి సకాలంలో అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎరువులు దొరకడం లేదు, ఏదైతే విత్తనాలు దొరకడం లేదు. ఎందుకంటే ఎరువుల కొరత ఉందని ఆందోళనలు, రోడ్డెక్కి రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలో చర్చలకు పోతే తాము ఇరుకున పడతామన్నటువంటి భావనలో స్వయంగా మంత్రులు అందుబాటులో ఉన్న చర్చకు వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే మనం చూడొచ్చు.